ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటి అంటే ఇంటర్నేషనల్ హార్ట్ డే అంటారు దీన్ని. అంటే అంతర్జాతీయ హృదయ దినోత్సవం అంటారు. దాని సందర్భంగా మీకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మానవ జీవితంలో హృదయ శుద్ధి చాలా అవసరం. ఎందుకంటే మన జీవితంలో హృదయ శుద్ధి ఉంటేనే దేవుని చూడగలుగుతాం. అదే ఈ యొక్క వాక్యం యొక్క పరమార్థం. మనకు యథార్థ హృదయం కావాలి. యథార్థ హృదయం కావాలి. ఉదాహరణకి మీకు చెప్తాను. హిజ్కియా రాజు విషయమై, నువ్వు చనిపోతావయ్యా, ఇల్లు చక్కబెట్టుకో అని ప్రవక్త యెషయా ద్వారా కబురు వచ్చినప్పుడు కూడా ఊరుకోలేదు. చచ్చిపోతాలే అని అనుకోలేదు. వెంటనే మంచం దిగి గోడ తట్టు ముఖం తిప్పుకుని కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేస్తాడు. యెహోవా, యథార్థ హృదయుడనే నేను నిత్యము నీ దేవుడిని నేను ఎట్లాగూ నేను సన్నిధిలో నేను ఎట్లు జీవించాను, నడుచుకున్నాను, నీ దృష్టికి ఎంత యథార్థంగా అనుకూలంగా సమస్తమును జరిగించానో దయతో జ్ఞాపకం చేసుకో, కృపతో జ్ఞాపకం చేసుకో అని హిజ్కియా ప్రార్థన చేశాడు. దేవుడు మరి హిజ్కియా ప్రార్థన ఆలకించాడు కదా. తన యథార్థతను బట్టి తన దేవుడు కృపగలవాడే. తన యథార్థ హృదయంతో చేసిన ప్రార్థన ఆలకించాడు కదా. ఈరోజు ఈ హృదయం ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకో. బైబిల్ బట్టి నేను చెప్తాను, హృదయం మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలదండి అంటాడు. దేవుణ్ణి మర్చిపోతే ఆ హృదయం కొవ్వుబట్టినట్టే. ఇక ఇజ్రాయేలీలు దేవుణ్ణి మర్చిపోయిన వారే కొన్నాళ్ళు జీవించారు. ఆ హృదయాలు అలా కొవ్వుబట్టినట్లుగా ఉన్నాయి. ఇప్పుడు ప్రభువు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, హస్తకృత్యమైన ఆలయాల్లో నేను నివసించను అంటాడు. మరి ఎక్కడుంటాడు? మన పవిత్ర హృదయాల్లో ఆయన నివసించడానికి ఇష్టపడుతున్నాడు. మనమే కదా ఆయనకి నివాస స్థలము. ఈ హృదయంలో ఆయన నివాసం ఉంటానని చెప్తున్నాడు. ఎప్పుడు? మన హృదయంలో నేను అనే అహం చచ్చిపోవాలి. నేను అనే అహం ఉన్నంత వరకు కూడా మనం అధోగతి పాలవుతూ ఉండమండి. గ్రోత్ ఉండదు. మన నాశనాన్ని మనమే కొని తెచ్చుకుంటూ ఉంటాం. దాన్ని తొలగించాలి. ఏది? అహాన్ని తొలగించాలి. నేను అనేదాన్ని తొలగించి ఆ స్థానంలో దేవునికి మనము అవకాశం ఇవ్వాలి, స్థలం ఇవ్వాలి. ఆయన వచ్చి ఇక్కడ నివసించాలి. ఇప్పుడు యేసు ప్రభుని మన హృదయంలో నింపుకున్నప్పుడు ఏమవుతుందంటే, దట్ మీన్స్ దేవుని వాక్యాన్ని మన హృదయంలో నింపుకుంటాం. ఎప్పుడైతే దేవుని వాక్యం హృదయంలో నింపబడతామో, సంపూర్ణంగా నింపబడినప్పుడు ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉంటాం కదా. ఇప్పుడు ఈ హార్ట్ అనేది రక్తం అందించడానికి జంక్షన్. ఇక్కడి నుంచే రక్తము పంపింగ్ అవుతుంటుంది. అంటే ఇది రక్తం అందించే, శుద్ధి చేసి రక్తం అందించేటువంటి ఒక యంత్రం లాంటిది. పంపింగ్, లబ్డబ్. ఒక యంత్రం లాంటిది. ఇప్పుడు ఆలోచించండి, శరీరం అంతటికి రక్తాన్ని సరఫరా చేసే యంత్రం. మనం బ్రతికినంత కాలము అది పనిచేస్తూనే ఉంటుంది. ఇది ఆగిపోయింది అంటే మనం చనిపోయాం. ఇది కూడా అయిపోతుంది, జీవితం కూడా అయిపోతుంది. సో ఈ గుండెలో దేవుని వాక్యాన్ని నింపుకున్నప్పుడు ఆ గుండె దేవుని వాక్యాన్ని ఏం చేస్తుందంటే మన దేహమంతటికి సప్లై చేస్తుంది, ప్రతి అవయవానికి కూడా సప్లై చేస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? దేవుని వాక్యం వలన జీవించే వారంగా ఉంటాము. ఈ అంతర్జాతీయ హృదయ దినోత్సవ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నటువంటి మాట, మన హృదయాన్ని యేసు ప్రభువుకు సంపూర్ణంగా సమర్పించి ఆయన చిత్తానుసారంగా జీవించాలి. ఈ హృదయం నిండా దేవుని వాక్యాన్ని మనం నింపుకోవాలి. హార్ట్ బీట్ అంటారు చూసారండి. ఈ హృదయ స్పందనలో దేవుని వాక్యం ప్రతిధ్వనిస్తుందా? ఆ స్పందన ఉందా? పిల్లలు ఆలోచించండి. మన హృదయాన్ని యేసు ప్రభువుతో నింపుకున్నట్లయితే ఇక్కడ లోకానికి, సాతానుకి చోటే ఉండదు, అవకాశం ఉండదు, స్థలం దొరకదు. ఎక్కడుండే స్థలం? ఎందుకంటే ఆయనతో నింపేసుకున్నాం, ఆయన వాక్యంతో నింపుకున్నాం మనం. అందుకే అన్నాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. పరలోక రాజ్యం వారిదే. యథార్థతతో బ్రతుకుదాం. ఈ హృదయాన్ని దేవుని వాక్యంతో నింపుకుందాం. దివ్యమైనటువంటి జీవితం జీవిస్తూ దేవుని ఘనపరచుదుము గాక. ఆమేన్. ప్లీజ్ ఆల్ ఆఫ్ క్లోజ్ యువర్ ఐస్. ఐ విల్ ప్రే ఫర్ యూ. మహిమాన్వితుడైన మా తండ్రికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చాలామంది హృదయాలు పాడైపోయిన దుస్థితిలో ఉన్నాయి. ఎవరైతే ఆ హృదయాన్ని, ఆ పవిత్ర స్థలాన్ని నీ వాక్యంతో నింపుకుంటారో వారి జన్మ ధన్యమని సెలవిస్తున్నావు ప్రభువా.
తండ్రి అలా నింపుకున్నప్పుడు లోకానికి కానీ సాతానుకు కానీ అక్కడ స్థలమే దొరకదు. కాబట్టి ప్రతి ఒక్కరూ శుద్ధి చేయబడిన హృదయములతో నేను స్తుతించే కృప దయచేయమని ప్రభుని క్రీస్తు పేరిట ప్రార్థించి స్తుతిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.